వల్లపల్లి గారికి కుడి విజయంగా వ్యవహరించినటువంటి రవి బయ్యారపు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు రవి బయ్యవరపు. మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు రాసిన వల్ల రామవ్వ కథకు స్క్రీన్ ప్లే మాటలు రాసే అవకాశం కల్పించారు ఈటీవీ వారు, మా ముల్లపూడి వర గారు. దాన్ని బాగా చేశానని నేను అనుకుంటున్నాను, వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఈ అవకాశం కల్పించిన నా ప్రొడ్యూసర్లకి, నా డైరెక్టర్లకి, ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా క్లుప్తంగా మాట్లాడారు రవి గారు. అలాగే ఈ చిత్రానికి చాలా అత్యద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినటువంటి సాయి మధుకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వాస్ గారికి, రాఘవేంద్ర గారికి, డైరెక్టర్ వరామల్లిపేడి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఒక 30 minute ఫిల్మ్ అయినా కూడా ఆల్మోస్ట్ 15 days పైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. అలాగే 24-28 ఆల్మోస్ట్ 28 లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడాము. సో ఇంత ఆల్మోస్ట్ రీ రికార్డింగ్ త్రూఅవుట్ గా ఉండి మానిటర్ చేసి మరి ఇన్పుట్స్ ఇచ్చి ఈ స్థాయికి రావడానికి కారణమైన వరా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్స్ అ ఫంటాస్టిక్ ఫిల్మ్. మీరందరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి, ప్రోగ్రామర్ రామ్మోహన్ గారికి, మ్యూజిషియన్స్ కి, సింగర్ వరం కి అందరికి, లిరిక్స్ రాసిన అజర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్రంలో మెయిన్ రజాకర్ గా నటించినటువంటి మణి మంత్రిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. ఈ 30 నిమిషాల సినిమా అయినా సరే మా వరం గారు చాలా సీరియస్ గా తీసుకుని చాలా బాగా చేశారు. మా వరం గారు ప్రొడక్షన్ దగ్గర కూడా ఎక్కడ ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతైనా సరే పెట్టి దానికి ఆయనకి చాలా థ్యాంక్స్. చాలా బాగా ప్రొడక్షన్ వాళ్ళని చూపించారు. అలాగే ఈటీవీ యాజమాన్యానికి అందరికీ, మా ఫైట్ మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు, రవి సార్ కూర్చున్నారు. ఆయన దీంట్లో ఈ 30 నిమిషాల స్టోరీ అయినా సరే దాంట్లో మంచి మంచి ఫైట్లు, మంచి మంచి ఎమోషన్ సీన్స్, సాంగ్స్ కూడా కొన్ని సాంగ్స్ ఉంటాయి. చాలా చాలా బాగా వచ్చినాయి సాంగ్స్ కూడా. అలాగే ఈటీవీ యాజమాన్యాన్ని అందరికీ కూడా ప్రత్యేక థ్యాంక్స్. మమ్మల్ని ఇంతలా ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విండో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాతల్లో ఒకరైనటువంటి శ్రీ రాఘవేంద్ర వర్మ గారు అలియాస్ బుజ్జి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. మంచి టీం దొరికింది, మంచి అవుట్పుట్ వచ్చింది. 25th రిలీజ్ అవుతుంది, చూసి ఆదరించండి. ఇంకా మరిన్ని వస్తాయి మా దగ్గర నుంచి. అండ్ విశ్వాస్ గారు నా పార్ట్నర్ ఈ రోజు రాలేకపోతున్నారు, కొంచెం వర్క్ ఉండి యూఎస్ లో ఉండిపోయారు. ఆయనతో మీ మీడియా అందరికి సారీ చెప్పమన్నారు. అండ్ ఈ కథ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సురభి మేడం అండ్ ప్రభాకర్ సార్. మీరు ఆ రోజు ఒప్పుకొని మా మీద నమ్మకం పెట్టి ఇవ్వకపోతే ఇది వచ్చేది కాదండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈటీవీ విన్ కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞపడి ఉంటా. అండ్ మరిన్ని ఇంకా మంచి రావాలని మా దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ వర్మ గారు, చాలా మంచి సినిమాను అందించబోతున్నారు మీరు. అలాగే ఈ కార్యక్రమానికి రజాకార్ దర్శకుడు అనేటువంటి రాట సత్యనారాయణ గారు ఇచ్చేశారు. వారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అయితే మన వాళ్ళందరూ కూడా చాలా చాలా క్లుప్తంగా అంటే క్లుప్తంగా మాట్లాడుతున్నారు. కొంచెం డీటెయిల్ గా మన డైరెక్టర్ గారు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. వరామల్లిపూడి గారు ఏం సార్? కానీ మీ పేరు మారుమోగుతుందండి, మన డైరెక్టర్ గారి పేరు, మీ పేరు చాలా మారుమోగుతుంది డెఫినెట్ గా. వెల్కమ్ సత్యనారాయణ గారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రముఖ గీత రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారిని మాట్లాడాలి.
మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుల్లరామయ్య 1949 ఆగస్టు 15వ తేదీ కాకతీయ పత్రికలో గుర్తించబడినటువంటి ఈ కథ తెలుగు సాహిత్యంలో అత్యద్భుతమైనటువంటి ప్రతిభావంతమైన కథగా ఇది వెలుగుకెక్కింది. నాకు తెలిసి నేను 100 ఏళ్ల కథను అధ్యయనం చేసినప్పుడు ఒక సతీష్ చంద్ర గారి డాగ్ ఫాదర్, అలాగే కాశీపట్ల వేణుగోపాల్ గారి రాళ్ళెత్తిన కూలి, అలాగే రమాదేవి శాస్త్రి గారి రహదారి, దాట్ల నారాయణరాజు గారి ఊగరా ఊగరా ఉరికొయ్యనందుకుని ఊగరా లాంటి అత్యద్భుతమైనటువంటి కథా సాహిత్యాన్ని తెలుగు సాహిత్య ప్రముఖులు అందించారు. అందులో అగ్రేసర వరుసలో ఉండేటువంటి కథ గొల్ల రామవ్వ. గొల్ల రామవ్వ ప్రత్యేకత ఏంటంటే, ఒక కథను రాయడం అని, ప్రతిభావంతంగా కథను రాయడం అనేది పివి నరసింహరావు గారు ఈ కథ రాయడం అంటే ఆ నేపథ్యాన్ని ఎవరు రాసినా కూడా బాగొస్తుంది. కానీ పివి నరసింహరావు గారు రాయడం వల్ల ఎందుకు బాగొచ్చిందంటే, ఆయన బహుభాషా కోవిదుడు. ఈ కథను మనం తీసుకుంటే అప్పటి నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో తనకు తెలిసినటువంటి భాషలు, ఫస్ట్ తెలుగు, అద్భుతమైనటువంటి సంస్కృత ఎక్స్ప్రెషన్, సంస్కృత భాషలోని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే ఉర్దూ పరమైనటువంటి ఉర్దూ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ నుడికారానికి సంబంధించినటువంటి భాష అద్భుతంగా అభివ్యక్తం అవుతుంది. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ భాషలో ఆ సందర్భంలో ఉన్నటువంటి పెయిన్ పలికించేటువంటి నేర్పు, ఓర్పు, పాండిత్యం గల వ్యక్తి పివి నరసింహారావు గారు. కాబట్టి గొల్ల రామవ్వ అనే ఒక అద్భుతమైనటువంటి త్యాగ ధనురాలి ఈ జీవిత సందర్భాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కథను నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఈ కథను నేను చదివాను. ఇప్పటికీ అందులోని డైలాగ్స్ కానీ, పదాలు కానీ, అందులోని ఎక్స్ప్రెషన్స్ కానీ, అందులో ఉన్నటువంటి పెయిన్ కానీ అద్భుతంగా అనిపించేది. నాకు అనిపించేది చిన్నప్పటి నుంచి, అసలు ఇంత గొప్ప గొప్ప కథా సాహిత్యాన్ని సినిమాగా తీస్తున్నప్పుడు మరి ఈ కథను ఎందుకు సినిమాగా తీయడం లేదు? నాటకాలుగా అక్కడక్కడ చేశారు కానీ సినిమాగా ఎందుకు తీయడం లేదని నాకు పదే అనిపించేది. కానీ వేదిక మీద ఉన్నటువంటి వరాముల్లపొడి గారు, ఆయన మౌనముని రాజేంద్ర గారిని అంటారు కానీ జూనియర్ మౌనముని ఆయన మాట్లాడరు. కానీ ఆయన చేసేటువంటి ఊహలు, ఆయన చేసిన సినిమా మీద ఉన్నటువంటి మమకారం, సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ గొల్లరామవ్వ కథ తీయాలనేటువంటి సంకల్పం, ఒక ప్రసిద్ధమైనటువంటి కథను, తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైనటువంటి కథను, అగ్రేసర కథగా చెప్పబడుతున్నటువంటి కథను తీయాలనుకునేటువంటి ఆ ఫస్ట్ ఆ ధైర్యానికి మనం ఆయనకు నమస్కారాలు చేయాలి. ధైర్యానికి అసలు ఆ కథను ముట్టుకోలేరు, ఎవరు ముట్టుకోలేరు. ఎందుకు ముట్టుకోలేరు అంటే ఇప్పటి వరకు మరి కథా సాహిత్యానికి 90 ఏళ్ళు ఇంతవరకు ఆ కథను ఎందుకు ముట్టుకోలేదంటే ఆ కథలో ఉన్నటువంటి పెయిన్ అలాంటిది. ఆ కాలానికి మనల్ని తీసుకెళ్లి చూపించగల ఆ నేర్పు, ఓర్పు, ఆ డబ్బు అదంతా కూడా ఉండాలి. సో ఈ కథను సెమినార్ మీదకి తీసుకొచ్చినటువంటి వరాముల్లపొడి గారికి, ఈ కథను తీయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి సురభి భాను గారికి, ప్రభాకర్ గారికి, అలాగే ఈ ఇంత గొప్ప కథకు సంగీతం చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. ముఖ్యంగా నేను ఇప్పుడు నేపథ్య సంగీతం గ్లిమ్స్ చూసేటప్పుడు చూశాను. చాలా అద్భుతమైనటువంటి సంగీతం, నేపథ్య సంగీతం సాయి మధుకర్ గారు, వారికి ఎన్నో పాటలు రాశారు నేను. అలాగే వేదిక మీద చాలా మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తున్నారు. రజాకార్ సినిమా చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా యాట గారు, అలాగే కాసల్ శ్యామన్న తెలుగు సినిమా పాటకు 5వ కిరీటాన్ని తెచ్చి తెలుగు సినిమా కళామ తల్లికి తన నెత్తిన పెట్టినటువంటి గొప్ప గీత రచయిత, మనకు ఉన్నటువంటి గొప్ప గీత రచయిత ఆయన ఉన్నందుకు, ఈ వేదిక మీద ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఇందులో ప్రధానమైనటువంటి క్యారెక్టర్ చేసినటువంటి రాజేశ్వర్ గారు ఎంత బాగా ఆప్తారంటే, మనకు గొల్ల రామవ్వ మనకి ఎక్కడుంటుందో తెలియదు, కానీ ఆ రూపం చూసినప్పుడు గొల్ల రామవ్వ ఏమైనా అన్నంత గొప్ప బాడీ లాంగ్వేజ్, ఆ బిహేవియర్ అద్భుతంగా తీసుకొచ్చారు. కాస్ట్యూమ్స్ డిజైనర్ కూడా. అలాగే చాలా మంది అద్భుతమైనటువంటి నటీనటులు ఇందులో పనిచేశారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ పెయిన్ ని నేను ఒకసారి చెప్తాను. గొల్లరామవ్వ కథలోని పెయిన్ ఎట్లుంటుందంటే, జీవితమే అణువణువు యుద్ధరంగం అయినప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం. జీవితమే అణువణువు యుద్ధరంగం అయినప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం. ఆ పోరాటానికి ప్రాణమిస్తాను, మరణాన్ని ఓడించి నేను గెలుస్తాను.
నేను శ్రమజీవుల ఆయుధాన్ని, వాళ్ళ గుండె చప్పుల రౌతునాదాన్ని, వాళ్ళ కళ్ళల్లో ఎర్రటి జీరని మృత్యువు నాలుగు దిక్కుల నుంచి తొంగి చూస్తుంటే చెక్కు చెదరని ఉక్కు పిడికి శబ్దం లాంటి ధైర్యంతో ముందుకు దూకి ఆరాజ్యంతో తోపిడి తుపాకిని అడ్డుకుంటాను, పదులెక్కిన గుండెతో ఎదుర్కొంటాను. గడ్డి పరకలు కోసుకుంటున్న నన్ను తలను నరికే గండ్రగడ్డలిగా మార్చిందెవరు? చిన్న దీపంగా వెలుగుతున్న నన్ను మహోజ్వాలగా చేసిందెవరు? నా చుట్టూ కరుడు పెట్టిన కరానా తొంగునాయన్న దౌర్జన్యం, దోపిడీ కుక్కల దురాగతం ఇవి నన్ను రక్తశూలిని చేశాయి. ఇది గొల్లరామవ్వ ఆత్మ పలికినటువంటి సంభాషణ. అద్భుతం. రాఘవేంద్ర వర్మ గారు, ఈ జీవితం చరితార్థం. వరముల్లిపుడి గారు, చరితార్థం. కొన్ని ముట్టుకుంటే చరితార్థులవుతారు. రజాకార్ సినిమా తీసి ఇక్కడ చరితార్థుడైనటువంటి యాట సత్యనారాయణ గారు ఇంత గొప్ప సినిమాకు పనిచేసినటువంటి మీకు కూడా చాలా ఎన్నో, మీరు బాగా 18 సంవత్సరాల నుంచి సినిమాలు చేయడం మొదలుపెట్టారు, సంగీతం అందించారు, ఎన్నో సినిమాలు చేశారు. ఇంత అద్భుత ఇంకా 18 లాగా ఉన్నారు. సో ఇంత మంచి సినిమాకు, ఈ సినిమా గురించి మాట్లాడేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ టీం యావత్తుకు నేను మనసా వాచా కర్మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మీ మౌనశ్రీ మల్లిక్. ఎవరు పెట్టారు మంచి వరసలు పెట్టి మౌనశ్రీ మల్లిక్ గారు. క్షమించాలి, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించినటువంటి ప్రతిభాశాలి శేఖర్ గంగమణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శేఖర్ గంగమణి గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అయినటువంటి ఉదయ భాస్కర్ గారు ఇచ్చేశారు. తరిగొండ గంగమాంబ లాంటి కళాఖండాన్ని విజ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు నాగబంధం అనే చిత్రంతో మన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శేఖర్ ఉదయ భాస్కర్ గారు మీరు రావాలి, వేదిక పైకి రావాలి. ఇప్పుడు రజాకార్ దర్శకులైనటువంటి శ్రీ యాటా సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. నేను ఇక్కడ అతిథిగా రాలేదు, యాక్చువల్లీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను. మా బుజ్జి అండ్ బుజ్జి, ఎందుకంటే మేము కుటుంబ సభ్యులం కాబట్టి మేము అలానే పిలుచుకుంటాం. నాకు అసలు మీ పేరు రావట్లేదు. మా వర్మ గారి అబ్బాయి, నాకు గాడ్ ఫాదర్. నేను రాజేంద్రరావు గారి దగ్గర రైట్ హ్యాండ్ గా నిలబడడానికి, నా జీవితం నిలబడడానికి అలా వీటి మీద చేసి తోసిన నా గాడ్ ఫాదర్ లాంటి మా వర్మ గారి అబ్బాయి మా బుజ్జి, మా రాజేంద్ర వర్మ దీనికి ప్రొడ్యూసరు. ఇంకో మా బుజ్జి గారు, మేమందరం కలిసి సీరియల్స్ చేసేవాళ్ళం. వరా గారు. కాబట్టి మా ఫ్యామిలీ ఫంక్షన్ లో భాగంగా మీతో పాటు వచ్చి కూర్చుందామని వచ్చే టక్కున ముందుకు లాగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మా వరా గారికి, మా బుజ్జికి గురువు గారి ప్రాజెక్ట్ ని చేసే అవకాశం ఇచ్చి పుణ్యం పెట్టుకున్నందుకు మా వాళ్ళ తరఫున మీ కృతజ్ఞతలు. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్న సమయంలో ఆ తప్పుదడుగులు వేస్తున్న సమయంలోనే మాకు అప్పుడు బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ పెట్టేవాళ్ళు. కంపల్సరీ 15 రోజులకు ఒకసారి ఒక బుక్ మీద రీసెర్చ్ చేసి చదివి ఆ బుక్ మీద క్లాసులు ఉంటే దాని మీద డిస్కషన్ జరిగేది. ఆ సమయంలో నేను ఈ గొల్లరామయ్య కథను చదవడం జరిగింది. మామూలుగా అప్పటి వరకు నాకు తెలిసి తెలియని సినిమా పిచ్చితో ఉన్న వయసులో కథ అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక ఫైట్, ఒక పాట, ఒక రొమాంటిక్ సీను, ఒక క్లైమాక్స్, ఇలా వెళ్తున్న సమయంలో చదివిన ఆ కథ ఒక సంఘర్షణ, ఒక మానసిక సంఘర్షణ. కేవలం అంటే ఎక్కువ చెప్తే కథ వీలైతేమో, కేవలం ఒక గుడిసెలో గొల్లరామవ్వ మానసిక సంఘర్షణ. ఆనాటి నిరంకుశ పాలనలో భూస్వామ్య వ్యవస్థలో
నిజాం పాలనలో రాచరిక వ్యవస్థలో ఇంటికి దొంగ వస్తాడా, దొర వస్తాడా, దోచుకునేవాడు వస్తాడా, ప్రాణం తీసేవాడు వస్తాడా, మానం తీసేవాడు వస్తాడా తెలియని పరిస్థితుల్లో అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి తలుపు కొట్టి గాయాలతో ఉంటే వాడు ఇంటి వాడిని చంపొచ్చాడా, మిమ్మల్ని చంపడానికి వచ్చాడా, వాడిని ఇంట్లో పెట్టుకోవాలా పెట్టుకోవద్దా, పెట్టుకోకపోతే అయ్యో మా కోసం పోరాటం చేసేవాడికి కనీసం నీరు ఇవ్వలేకపోయారేమో, పెట్టుకుంటే నా ప్రాణము, నా మనవరాలు ప్రాణము, ఈ ప్రాంత ప్రాణము ఏమైతో, వయసులో ఉన్న నా మనవరాలు మానవేమైతో, నా ప్రాణం ఏమైతో, ఇలాంటి మానసిక సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ ఇంటికొచ్చిన వాడిని సాధారణంగా ఆదరించాల్సిందే అనుకున్న ఒక ముడిసలి గొల్ల రామవ మానసిక సంఘర్షణ ఈ కథ. ఆ సంఘర్షణను బయటికి చెప్పడం, ఆ కథ చదువుతున్నంతసేపు వెంట్రుకలు నిక్కబోడుస్తుంటాయి, ఒళ్ళు గగురుపేస్తుంటుంది. ఒక క్యారెక్టర్ అంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ ఆ కథ నిలబెడుతుంది. 100 క్యారెక్టర్లు అవసరం లేదు, 100 ఫైట్లు అవసరం లేదు, 100 మాటలు అవసరం లేదు. అంటే ఆ భూమి మీద పుట్టి పెరిగి అనుభవించి ఆ పరిస్థితులను అన్ని అవగాహన చేసుకోవడం వల్లనే అంత గొప్పగా గురువు గారు రాయగలిగారు. ఆ రోజుల్లో దాశరథి గారు కానీ, కాళోజీ గారు కానీ, గురువు గారు పివి నరసింహారావు గారు కానీ అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప రచనలోంచి ఎన్నో కథలు బయటకు వచ్చినాయి. అలాంటి గొప్ప కథ ఈ గొల్ల రామవ. ఆ కథ చదివిన తర్వాత నేను అనుకున్నాను ఎప్పటికైనా నేను సినిమా డైరెక్టర్ అవుతాను, ఆ కథ నేను సినిమా చేస్తాను అని. అలా ఉన్న క్రమంలోనే, నేను జర్నలిస్ట్ గా ఉన్న టైంలోనే గురువు గారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత మా ఊరు వచ్చాను. అప్పుడు నాకు ఆయన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది. నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఒక రోజు మొత్తం మా ఊర్లోనే ఉన్నారు. సర్దార్ చక్రం శ్రీనివాసరావు గారి విగ్రహావిష్కరణ కోసం వచ్చి ఒక రోజు మొత్తం అక్కడే ఉన్నారు నల్గొండలో. ఆ రోజు పూర్తిగా ఆయనతో ఉండే అవకాశం దొరికింది నాకు. చాలా విషయాలు నేను పెద్దలతో పంచుకునే అవకాశం, మాట్లాడే అవకాశం దొరికింది. ఆల్రెడీ ప్రధానమంత్రి, భారతదేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఒక ప్రధానమంత్రి, భూభాషా కోవిదుడు, అంతేకాకుండా ఒక రచయిత, ఒక గుడిసెలో ఉన్న జీవితాన్ని ఆవిష్కరించిన ఆవిష్కర్తతో ఇంటర్వ్యూ చేసే అవకాశం, ఆ భాగ్యం నాకు 20 ఏళ్ల క్రితమే దొరికింది. నిజంగా ధన్యుణ్ణి. ఈరోజు ఇది సినిమాగా వస్తే బాగుండు, నాకు అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్న టైంలో మా బుజ్జి ఒకరోజు అనుకుని నేను ఇది చేస్తున్నాము వరాగారు నేను అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బుజ్జి నేను కథ రాసుకున్నాను, చాలా బాగుంటుంది అని అప్పటి నుంచి ఎలా చేస్తారు అని ఆతృప్తి ఎదురు చూస్తున్నాను. గొల్ల రామవ్వ క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనుకుంటున్న టైంలో రామేశ్వరి గారిని పెట్టుకున్నారు అని తెలిసిన తర్వాత ఇంకా ఆనందం వచ్చింది. ఓకే, ఆ క్యారెక్టర్ ఇంక ఇబ్బంది లేదు, చంపాను. ఎందుకంటే రామేశ్వరి గారితో నేను వర్క్ చేశాను, నా డైరెక్షన్ లో ఆవిడ వర్క్ చేశారు. అంతేకాకుండా కాబట్టి నాకు దగ్గరగా తెలుసు ఆవిడ నటిగా ఎంత గొప్ప నటో మన అందరికీ తెలుసు. నో డౌట్ నేను ఇంకా చూడలేదు, ఆవిడ ప్రాణం పోసుంటారు. ఇంకా మా వరా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 25 సంవత్సరాలుగా మేము ఒకే గుడిసె కింద తిరిగి పెరిగాం. గుడిసె అంటే మాకు ఈ రోజుకి మా అద్దాల మేడ, ఇంతకుముందు గురించి చెప్పాను, మా గ్రూప్ కి డీపీ మా గుడిసెనే ఉంటుంది. ఆర్కేలో మేము తిని తిరిగి మేము కథలు డిస్కస్ చేసుకున్నాం మా గుడిసె. అందుకనే 20 సంవత్సరాల మా స్నేహం. వర గారు ఎంత గొప్ప మనిషి అంటే మా అందరికీ BBC ఛానల్ లాంటి వాళ్ళు. మాకు ఎవరి పుట్టినరోజైనా, ఎవరి పెళ్లి రోజైనా, ఎవరి పిల్లల పుట్టినరోజైనా మార్నింగ్ మా అందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఈ 20 సంవత్సరాలుగా ఆర్కేని మహావృక్షంగా చేసుకొని ఆ వృక్షంగా ఎదుగుతున్న మా అందరికీ ఎవరింట్లో ఏం జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వరగారి నుంచి వస్తుంది. అలా అందరినీ అలర్ట్ చేస్తూ ఎప్పుడు మాకు గుర్తు చేస్తూ ఉంటారు, మమ్మల్ని మర్చిపోవద్దు అన్నట్టుగా. నో డౌట్ వరగారు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన తర్వాత కూడా నాకు లేదు. తర్వాత మా మధుకర్ గారు
మౌనశ్రీ గారు, వీళ్ళు వేల పాటలు ఏంటి ఇలా నోట్ల నుంచి ఇలా తీస్తుంటారు, ఆయన ఇట్లా మూటలోంచి తీస్తుంటారు, అలా చేస్తుంటారు. ఇప్పుడు కూడా మరి ఆర్కేలో ఏమంటారు తెలంగాణ రామకృష్ణుడు కవులందరూ కవితలు వినిపిస్తున్నట్టుగా ఆర్కేలో వీళ్ళ పాటలు వినిపిస్తూ ఉంటాయి ఎంతసేపు. సో వీళ్ళందరూ అంటే ఏమైపోతుందంటే ఫ్యామిలీతో కలిసి మా ఫ్యామిలీ నుంచి మేమే చెప్పుకున్నట్టుంటుంది. తర్వాత మా శ్యామ్ని బ్యాచులర్ గా ఉన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ ఒకే రూమ్ లో ఉంటూ తింటూ తాగుతూ అలా మనం వచ్చేద్దాం ఇచ్చేద్దాం అలా సాగిద్దాం ఇలా సాగిద్దాం అనుకున్నప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం ఒకతని కడుపులో పుట్టకపోయినా ఒక ప్రాంతం కడుపులోనే పుట్టాం కాబట్టి అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం. సో ఇలాంటి మేమంతా కుటుంబ సభ్యులు అందరం కలిసి చేసిన ఈ గొల్ల రామవ్వ, చేద్దాం అనుకున్న ఈ గొల్ల రామవ్వకి ఈటీవీ విన్ రూపంలో కథాసుగా రూపంలో ప్రాణం పోసుకోవడం, ఇలాంటి కథ తెర మీదకి రావడానికి, ఇంటింటికి రావడానికి, ప్రతి గర్భాన్ని కనిపించడానికి అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ స్వర్గీయ రామోజీరావు గారికి, బాబునాయుడు గారికి, నితిన్ సాయి గారులకు, అజయ్ శాంతి గారికి, అందరికీ. ఎందుకంటే ఇంత గొప్ప కథని ఎందుకంటే ఒక కథను ఆవిష్కరించాలంటే ఒక హీరో కావాలి, ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటివన్నీ కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తున్న అంత పెద్ద వ్యవస్థ దొరకడం చాలా అదృష్టం. అలాంటి వ్యవస్థ ఉండడం వల్ల ఇలాంటి కథలు చాలా ఇంకా మరుగున పడిన లేదా పుస్తకాల్లో ఉన్న కథలన్నీ డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కల్పిస్తున్న ఈటీవీ విన్కి ఒక టెక్నీషియన్ గా ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీని ద్వారా మా టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటూ, తర్వాత టోటల్ గా పురాణాలన్నింటినీ ఇక్కడ ఫిక్స్ చేసి ఏం చెప్పినా ఇక్కడి నుంచి అలా వదిలేస్తుంటారు మా ఉదయభాస్కర్ గారు. ఏదైనా ఏంటో అది ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. జస్ట్ ఆ స్విచ్ ఆరోగ్యాన్ని చిప్ ఆన్ చేస్తుంటారు, పక్కన చెప్పేస్తుంటారు ఎలాంటి పురాణం. సో ఆయన ఒక పురాణాల గని అనొచ్చు, పురాణాల గని. ఏదైనా ఆయన ఉన్న రోజు మాకు ఏ టెన్షన్ లేదు. గురుగారు పలానా అతను ఒక పేరు చెప్తే కథ, అతను పుట్టు పూర్వతరాలు వెనక ముందు తాత మనవడు ముత్తాత అందరి పేరు చెప్పేసి కథ చెప్పేస్తారు. అలాంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా మా మధ్యలో మా ఆర్కే మీదలో ఉండడం మా అదృష్టం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం చెప్పడం మర్చాను. ఈ సినిమాలో అజహర్ షేక్ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినట్టు నాకు సాహి మధుకర్ చెప్పాడు. ఆయనకు హృదయపూర్వక తమ్ముడు, నువ్వు చాలా ప్రతిభావంతుడివి, నిజంగా గ్రేట్, అభినందనలు. మీకు మంచి పాటలు రాశారు మీరు. నాకు మధుకర్ ప్రతిదీ ఫోన్ చేసి చెప్పారు మీరు. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మౌనశ్రీ గారు. అలాగే ఈ చిత్రంలో మనవరాలు పాత్ర పోషించినటువంటి గీత ప్రియని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సింగల్ వరం నిజంగానే వరం ఈ సినిమాకి చాలా పాడింది అమ్మాయి. వరం కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ప్రఖ్యాత గీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ కాసర్ల శ్యామ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను డెస్టినీ చాలా నమ్ముతా. అంటే ప్రతిదీ ముందే రాసిందేమో అని అనిపించేట్లుగా ఉంటాయి ప్రతిదీ. ఈ ప్రీమియర్ కి నేను రావడం నిజంగా ముందే రాసిందేమో, ఎందుకంటే ఎక్కడి బంధుమో ఇది. నాది హన్మకొండ, నేను పుట్టి పెరిగిందంతా బ్రాహ్మణ వేది. అక్కడ చిన్నప్పుడు వీళ్ళని చూస్తూ పివి గారి గురించి వింటూ, పివి రంగారావు గారి గురించి, మిగతా అందరి గురించి వింటూ, వాళ్ళ మధ్య ఒక కాలేజీ గారు, మిగతా మా దగ్గర ఐకిషన్ రావు గారు, విశ్వం గారు, విద్వాన్ విశ్వం గారు, ఇట్లాంటి కవుల మధ్య తిరిగి చిన్నవాడిగా ఉంటూ వాళ్ళందరూ చూస్తూ, వాళ్ళ కవితలు వింటూ, వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ కథలు వింటూ పెరిగిన వాడిని ఈ రోజు నిజంగా ఒక వరంగల్ వాసిగా, హన్మకొండ వాసిగా, జాతీయ స్థాయిలో ఒక గేయ రచయితగా పేరు తెచ్చుకొని ఇక్కడికి రావడం అనేది ముందుగా రాసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా హన్మకొండ అంటే ఒకనొక క్రమంలో పివి గారు అలిగారు కూడా వరంగల్ మీద. అయినా కూడా మావాడు, మా పివి నరసింహారావు గారు మావాడు, మా హన్మకొండ మా వరంగల్ వాడు అని మా అందరికి దగ్గర అని ఎంతో మంది చెప్పుకున్నారు. నిజంగా ఈ గొల్లరామవ్వ కథ
అందరం చదువున్నాము, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాము. అప్పట్లో ప్రతి పల్లెలో ప్రతి ఇల్లులో ఒక గొల్లరామ ఉండేది. మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ ఉండేది, వెంకటలక్ష్మి అని. ఆమె చెప్తే గానీ నాకు ఈ రజాకారుల గురించి తెలియదు. మా అన్న ఏటసత్వం రజాకార సినిమాని ఇస్తే అందులో బట్టలు ఊడదీయించి బతుకమ్మ ఆడించిన సందర్భానికి నేను ఒక పాట రాశాను. అదంతా మా నాయనమ్మ నాకు చెప్పింది. రజాకారుల అకృత్యాలు ఎట్లా ఉండేటివి, రజాకారులకు భయపడి ఆ గుమ్ముల్లో ఆ గాజల్లో ఎట్లా దాచుకున్నారు, మా మాన ప్రాణాలను ఎట్లా కాపాడుతున్నారు అని చెప్తే మా ఇంట్లో కూడా నిజంగా మా నాన్నమ్మకు అంటే ఈ చూస్తుంటే నాకు గుర్తొచ్చి చెప్పదామనిపించింది. మా నాన్నమ్మకు 5 కొడుకులు, మా తాత చనిపోతే 10 లోపు పిల్లలు 5. వాళ్ళని పెట్టుకొని ధైర్యంగా బతికి ఈ రోజు మేము కూడా అంత తన మనవడు మునిమనలు కూడా మేము అందరం ప్రయోజకులమే ఉన్నామంటే ఆమె వేసిన బియ్యమే అది. అంత ధైర్యం ఉండేది అప్పట్లో ఆడవాళ్ళలో. ఆ గొల్లరామవ్వ పడ్డ సంఘర్షణ గురించి మనం మా మౌనశ్రీ చెప్తే విన్నాము. అన్న ఏటసత్వాన్ని చెప్తే ఉన్నాం. మౌనశ్రీ పేరు మాత్రం కలం పేరు మాత్రం మౌనంగానే ఆయన గట్టిగా ఆవేశం శంఖం అది కంఠం. నిజంగా అంటే మనందరికీ ఈ తరానికి పివి గారి గురించి, పివి నరసింహారావు గారి గురించి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు తెలిసిన రాజకీయాలు వేరు. ఒక రాజకీయ కోవిదుడు, బహుభాషా కోవిదుడు. ఆయన గురించి మనం ఈ మధ్య ఈ జనరేషన్ చూస్తూనే ఉన్నాం అనుకుంటా. రీల్స్ లో వస్తే అవధానంలో నాగపతి శర్మ గారి పక్కన కూర్చొని అవధానం చేసి కవులతోని, రచయితలతోని, ఒక సంస్కృతితోని, ఒక సంప్రదాయంతోని ఆయన ఎంత మమేకమై ఎంత ముడిపడి ఉండేవారు. రాజకీయంగా ఎంత పరిజ్ఞానం ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తన మూలాలను మరలేదు. అప్పట్లోనే తెలుగులో, అచ్చ తెలుగులో, సంస్కృతంలో వస్తుంటే అచ్చ తెలంగాణలో ఆ యాసను, ఆ కష్టాన్ని, ఆ వేదనను, ఆ సంఘర్షణను ఒక కథలో చెప్పడం అంటే నిజంగా అది పివి నరసింహారావు గారికి చెల్లింది. ఆయన 1000 పడగల్ని అనువదించిన, ఇంకా ఎన్ని కవితలు రాసినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎంత తన లోపల ఉన్న ఆ కవిని లోకానికి పరిచయం చేయాలని ఎంత తాపత్రయపడ్డా నిజంగా అది ఈ జనరేషన్ కి తెలియాలి. మాలాంటి రచయితలకు ఆయన నిజంగా ఎంతో ఆదర్శం. అసలు వరంగల్కి వస్తే, హన్మకొండకు వస్తే, సొంత ఊరు వంగర అయినా కూడా హన్మకొండకు వస్తే సొంత గడ్డ మీదకి వచ్చినట్టు తన చిన్నప్పటి స్నేహితులతో కావచ్చు, తన వాళ్ళతో కావచ్చు ఎంత ఆత్మీయంగా మెలిగేవారో కథలు వింటుంటే. వరంగల్ నుంచి ఒక బృందం వెళ్ళి వరంగల్లో జరిగే కూల్చివేతలను అడ్డుకోవడానికి పోయినప్పుడు ఢిల్లీ అంతా తిప్పి వరంగల్ కూడా ఇట్లా చేద్దాం అనుకుంటున్నా చెప్పి ఆయన విజన్ గురించి చెప్తే వీళ్ళందరూ వచ్చి మాకు చెప్పే కథలు చిన్నప్పుడు అవన్నీ విని పివి గారి గురించి, వారి గొప్పతనం గురించి, వారి లోపలి నిత్య విద్యార్థి తత్వం గురించి తెలుసుకొని నిజంగా ఇప్పటికీ మాకు స్ఫూర్తి నింపుతూ ఉంటారు. అట్లాంటి పివి నరసింహారావు గారు రాసిన ఈ గొల్లరామవ్వ కథను చాలా సమర్థవంతంగా, చాలా అద్భుతంగా, ఒక సాంకేతికంగా కూడా మంచి విలువలతో తెరకెక్కించిన వర ముల్లపూడి గారికి, అట్లాగే మా నిర్మాత రాఘవేంద్ర వర్మ గారికి, ఈటీవీ విన్ వారికి, ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సాయి మధుకర్ గారు ఆయన నిజంగా అసలు ప్రతి పాట, ప్రతి సినిమా కావచ్చు, ప్రతి సీరియల్ కావచ్చు ఎంత డెడికేట్ గా పనిచేస్తాడో అందరికీ తెలిసిందే. సార్ బ్యాక్గ్రౌండ్ చాలా 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 బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అట్లాగే ముఖ్యంగా నేను ఈ రోజు ఈ వేదికకు రావడానికి కారణమైన నా మిత్రుడు అజార్ షేక్. తను ఒక మంచి విలేకరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఒక రచయితగా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, రేపు రాబోయే రోజుల్లో దర్శకుడిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో తన సాహిత్య సహాయం చేశాడు, పాటలు రాశాడు, తర్వాత మిగతా కొన్ని డైలాగులకు లేకుంటే మిగతా సాహిత్యాన్ని కూడా తన వంతు కృషి చేశాడు. నేను ఇంకా రోజు రోజుకి ఎదగాలి మిత్రమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసే భాగ్యం కలిగించినందుకు, అట్లాగే ఈ గొల్లరామవ్వ తీయడానికి వీళ్ళకి అనుమతించిన మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఇప్పుడు సీనియర్ దర్శకులు శ్రీ ఉదయ్ శంకర్ గారు క్లుప్తంగా మాట్లాడతారు. ఉదయ్ భాస్కర్ గారు క్లుప్తంగా మాట్లాడతారు. సభకు ప్రశ్నకి సభను పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విప్లవం అనేది భారతదేశంలో దాదాపు హర్షుడు కాలం నుంచే ప్రారంభమైంది.
అయితే ఈ తెలంగాణ గడ్డ మీద ఎంతో మంది విప్లవకారులు పుట్టారు. వీళ్ళందరినీ కూడా ఇంచుమించు నిజాం నవాబు తన ఇనుప పాదం కింద నొక్కివేయడానికి ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి కాబూల్ నుంచి 30,000 మంది రజాకారులను తీసుకొచ్చి కాసిం రజ్వీ అనే ఒక దుర్మార్గుడికి అప్పగించి చాలా దురాగతాలు చేయడం జరిగింది. దాని మీద చాలా యాజిటేషన్స్ జరిగాయి. అందులో ఈ గొల్ల రామవ్వ ఆవిడ కూడా ముందు నిశ్శబ్దంగా ఉండి తర్వాత విప్లవంగా మారటాన్ని మన వరా గారు అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. అయితే ఇంతవరకు గొల్ల రామవ్వ గురించి అందరూ మాట్లాడారు. మళ్ళీ నేను తిరిగి అదే కథ చెప్పడం కథ చెప్పి విసిగించను. ఇక పివి నరసింహారావు గారు అంటే ఇవాళ భారతదేశం ఇలా ఉంది అంటే దీన్ని ఆర్థికంగా ముందుకు నడిపింది మనకి చరిత్రలో ఇద్దరే కనిపిస్తారు. ఒకరు శ్రీ పివి నరసింహారావు గారు, మరొకరు మన్మోహన్ సింగ్. ఈ ఇద్దరు లేకపోయినట్టయితే ఇవాళ భారతదేశం జీడిపి కనీసం 3.5 రీచ్ అయ్యి ఉండేది కాదు. ఇవాళ మనం ఊరికే డబ్బాలు కొట్టుకుంటూ చెప్పుకుంటున్నాం $5 trillion పెడతామని చెప్పి, కానీ వాళ్ళు చెప్పకుండా చేసి చూపించారు. దానికి కారణం ఇద్దరు కూడా చాలా ప్రతిభావంతులు. అటు పివి నరసింహారావు గారి గురించి కానీ ఇటు మన్మోహన్ సింగ్ గారి గురించి కానీ మాట్లాడే అర్హత నాకు లేదు. నన్ను ఈ వేదిక మీదకి పిలిచి గౌరవించినందుకు పెద్దలకు, ఇచ్చేసినటువంటి నరసింహారావు గారి తాలూకు బంధువులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉదయశంకర్ గారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేశారు ప్రముఖ నటులు శ్రీ రాజీవ్ కనకాల గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ నటులు శ్రీ రాజీవ్ కనకాల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రంలో 2 గీతాలను ఆలపించినటువంటి వరం ఇప్పుడు మాట్లాడుతుంది. పాట పాడేసి అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ అలాగే ఇక్కడ చేసిన పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గొల్ల రామవ్వ అనే ఒక పవర్ఫుల్ హిస్టారికల్ మూవీలో నన్ను పార్ట్ చేసినటువంటి వరా ముల్లపూరి గారికి అండ్ అలాగే సాయి మధుకర్ సార్కి అండ్ మంచి లిరిక్స్ ఇచ్చినటువంటి మా అజ్జీ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ఫిల్మ్ లో అంటే ఒక హిస్టారికల్ ఫిల్మ్ లో అందరికి పాడే ఛాన్స్ వస్తే నాకు తెలియదు. బట్ సాయి మధుకర్ సార్ నాకు ఆ రోజు ఇది మీరే పాడాలని పర్టికులర్ గా నాకు చెప్పినప్పుడు ఓకే జనరల్ గా అంటున్నారు అనుకున్నా. బట్ ఇంత మంచి మూవీలో అంటే నేనే పాడాలని నాకు గట్టి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది మూవీ పవర్ ఎంత అనేది. దీంట్లో నేను 2 సాంగ్స్ పాడాను. ఒకటి మంచి ఎమోషనల్ సాంగ్, ఇంకొకటి రెవల్యూషన్ సాంగ్. సంగమామ సంగమామ సుందరరావా సంగమామ సంగమామ సత్తురావా అని సాంగ్ నేను పాడాను. థ్యాంక్ యూ సార్. అంటే ఈ లిరిక్స్ వింటుంటేనే నాకు ఆ రోజు ఒక రకమైన తెలియని ఎమోషనల్ ఫీల్ వచ్చింది. సో దేనికి అదే ఇలాంటి మంచి మూవీ మీ ముందుకు త్వరలో ఈటీవీ విన్లో రాబోతుంది. సో మీరు అందరు తప్పకుండా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ చిత్రంలో మనోరాలు పాత్ర పోషించినటువంటి అల్లు గీతాప్రియ మాట్లాడుతుంది. హాయ్, myself గీతా కృష్ణ. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, ఇట్స్ మై ఫస్ట్. సో కొంచెం షైగా ఉంది. మర్చిపోతే ఐమ్ సో సారీ. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా వరా సార్కి థ్యాంక్ యూ సో మచ్. నేను
మనోరాల్ రోల్ కి నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి గారు నన్ను అంత మంచిగా పోర్ట్రే చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గీతాప్రియ. ఇప్పుడు చిత్ర దర్శకులు శ్రీ ముల్లపల్లి వార గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. దిస్ హ్యావ్ బీన్ ట్రెమెండస్ జర్నీ. 2 నెలల ముందు ఐటీ వారితో డిస్కస్ చేస్తున్నప్పుడు, ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు గొల్లరామ సూచన వచ్చింది. సో స్టాండ్ కథ చదివిన తర్వాత ఆ డిస్కషన్ లో భాగంగా నేను రవి గారు, మా రైటర్ రవి గారు, ఒక 4 నెలల పాటు కష్టపడి రీసెర్చ్ చేసి అన్ని అయిన తర్వాత అప్పుడు ఆ స్క్రిప్ట్ తో వాణి గారి దగ్గరికి వెళ్ళామండి. ఆవిడని అన్వర్ గారి కామన్ ఫ్రెండ్ ద్వారా ఆవిడ కలిసాను. ఆవిడ షీఈ్ వెరీ ఎంకరేజింగ్, వెరీ హెల్ప్ఫుల్. ఆవిడ బోల్డ్ మెటీరియల్ ఇచ్చారు, స్టడీ మెటీరియల్ ఇచ్చారు మాకు. అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేశాము. అండ్ వాణి గారికి, ప్రభాకర్ గారికి ఎటర్నల్లీ గ్రేట్ఫుల్. ఇంత గొప్ప సబ్జెక్ట్ మమ్మల్ని నమ్మి నాకు ఇచ్చినందుకు. సో వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా ఉంటుంది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ డైలాగ్ వర్షన్ అయిన తర్వాత కూడా వెళ్ళి వాణి గారికి మొత్తం వినిపించాం. షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. బాగా బ్లెస్ చేశారు మమ్మల్ని అందరినీ. సో అండ్ అదర్వైజ్ దిస్ ఇస్ రెగ్యులర్ ఫిల్మ్ అనుకోను, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ అ రెగ్యులర్ ఫిల్మ్. 30 minutes లో వీ హ్యావ్ ప్యాక్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. అండ్ ఇంతకు ముందు మేము కారామాస్టర్ గారి కదా మౌనమని భాష తీసాం. దట్ ఇస్ బిగ్ సక్సెస్. అండ్ కంటిన్యూషన్ ఇది. దీని కంటిన్యూషన్ సీతమ్మకు చేస్తే ఇంకో కథ, అది కూడా షూటింగ్ అయిపోయింది. ఎల్వి శ్రీరామ్ గారు చేశారు. సో ఇలాగా మా అదృష్టం ఏంటంటే వి గెటింగ్ క్లాసిక్స్ అన్ని తెరకెక్కించడానికి నాకు అవకాశం వస్తుంది. వాణి గారిలో, ప్రభాకర్ గారు, ఇలా ప్రభాకర్ గారి సపోర్ట్ తో వి గెటింగ్ క్లాసిక్స్ విచ్ ఇస్ తెర మరుగు అంటే వెనకాల పడిపోయి ఈ జనరేషన్ వాళ్ళకి తీయాల్సిన అవసరం చాలా ఉంది. బికాస్ దర్ ఇస్ సో మచ్ లర్న్ ఫ్రమ్ దీస్ క్లాసిక్స్. అవి పిక్చరైజ్ చేయడానికి మాకు అవకాశం ఇస్తున్నారు. ఐటీవీకి రిటర్న్ గ్రేట్ఫుల్. బాపూజీ సార్కి, అవిశాంతి గారికి. అవిశాంతి గారితో కూడా రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. ఇది చేద్దాం, ఈ డైలాగ్ మార్చండి, ఇచ్చేయండి, ఇది చేస్తే ఇలా వస్తుంది. అది చాలా చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ అన్నమాట. అది దానికి ఇది క్రెడిట్ అందరిది, మా టీం అందరిది అండి. అందరు గుర్రాలాగా ఇంకా పరిగెడుతూ ఉంటాము. సో విల్ మేక్ షూర్ గివ్ గుడ్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాజీవ్ కనకాల గారు ఎంత మంచి నటులో మనందరికీ తెలుసు. అయితే మొన్న ప్రముఖ నిర్మాత కె అచ్చిరెడ్డి గారి బర్త్డే సందర్భంగా మన మీడియా మిత్రుడు శివామల్లాగా ఒక ఆడియో విజువల్ లాగా చేశాడు. దానికి రాజీవ్ కనకాల గారు ఇచ్చినటువంటి వాయిస్ చూసి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. చాలా అద్భుతంగా ఆయన దానికి తన గాత్రం అందించారు, వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు రాజీవ్ కనకాల గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను సార్. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ అంటే ఇస్తాను అక్కడ. అయ్యా థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు అనుకుని నేను యాక్చువల్ గా వచ్చింది ఇక్కడ బుజ్జిగా చెప్పారు కదా మౌనమని భాష స్క్రీనింగ్ ఉందంటే ఒకసారి చూద్దాం, పెద్ద తెర మీద చూద్దాం, నన్ను నేను చూసుకుందాం అని వచ్చాను. బట్ నేను నా అసోసియేషన్ విత్ వరాముళ్ళపూడి గారు ఇప్పుడు కాదండి. ఫస్ట్ నేను చేసింది ఆయనతోటి ఆ చేతి చేత అని 1995 ఆ టైంలో ఆయన చేసిన ఎపిసోడ్స్ లో, జమినీకి చేసిన సింగిల్ ఎపిసోడ్స్ లో నన్ను హీరోగా పెట్టి చేశాడు ఆయన. ఆ తర్వాత నేను బాపు గారి భాగవత కథలు, ఆ తర్వాత నన్ను పెట్టుకొని వీలైన యాడ్స్ కూడా చేశాడు. నా మీద ఒక ప్రత్యేకమైన యాడ్ ఉంది, ఈ ఎండకు పాదరక్ష, ఇంకొకటి వాళ్ళకు గొడుగు రక్ష అని. అది అంతకంటే డీటెయిల్స్కి వెళ్ళను, అది వీలైతే మీరు యూట్యూబ్ లో చూసుకోండి. యాటాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ట్రావెల్ దాదాపుగా 30 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను బుజ్జిగారికి, బుజ్జిగారిది నాది ఇంచుమించు ఒకటే వయసు. బుజ్జిగారు మీకు దండం పెడతాను, మీరు పొరపాటును కూడా తెల్ల జుట్టు వేసుకొని వస్తే నన్ను కూడా మీ వయసు కూడా ఈ రాజీవ్ కూడా తెల్ల జుట్టు వేసి వచ్చేసింది అనుకుంటారని.
బట్ మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, తర్వాత మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్ కానివ్వండి, నాలుడు సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి విలన్ గా ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బుజ్జి గారు ఎప్పుడు కాన్స్టెంట్ గా ప్రతిదానికి, ప్రతి స్టోరీకి, ఒకవేళ తను రాసుకున్న మంచి కథ అయినా ఏదైనా చెప్పడానికైనా నా దగ్గరకు వచ్చి వినిపిస్తాడు. అలాగే తను ఎక్సైట్ అయ్యి ఇది రాజీ చేస్తేనే బాగుంటుందంటే నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పి చేయించుకుంటాడు. సో అలాంటి వరా ముళ్ళపూడి గారికి గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈటీవీ విన్ వారితో ఆయన అసోసియేట్ అయ్యి మౌనమిని నీ భాష ఆయన ఒక ఒక బెంచ్ మార్క్ లో ఒకటి పెట్టేశాడు. దాన్ని డెఫినెట్ గా ఆయనే క్రాస్ చేస్తాడు విత్ గొల్ల రామవ్వతోటి, షూర్. ఎందుకంటే గ్రేట్ యాక్ట్రెస్ తాళ్ళూరు రామేశ్వరి గారు మామూలు నటి కాదు. కళ్ళతోటి జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోటి కూడా అలా స్క్రీన్ లో ఉండి మొత్తం ఎనీ ఎమోషన్ ని ఈజీగా పండించగలిగే గొప్ప నటితోటి ఆయన చేయడం. అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, సార్ మనం చేసాం అంతకుముందు బెంచ్ మార్క్ మౌనమిని భాష అంటే, తను ఫోన్ చేసి నాకు అంటాడు, రాజా సూపర్, అసలు యూ విల్ బి వెరీ ప్రౌడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఎస్ మనం చేసాంలే అనుకుంటాం. గొల్ల రామావతోటి యూ విల్ బి వెరీ ప్రౌడ్, నేను చాలా బాగా చేశాను, నువ్వు షాక్ అయ్యి నువ్వు నన్ను మెచ్చుకుంటా ఉన్నాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ సీరియస్లీ అంటే ఆయన బెంచ్ మార్క్ ఆయన క్రాస్ చేయబోతున్నాడు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ థ్యాంక్ ఈటీవీ విన్ వాళ్ళని కూడా. ఎందుకంటే ఆయన కంటిన్యూస్ గా ఈ సీరియస్లీ అంటే సిరీస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఓటీటీలో చేస్తున్నారు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మా రాఘవేంద్ర వర్మ ప్రొడ్యూసర్, బుజ్జి, ఆయన కూడా బుజ్జి అంటాం, మా సునీల్ వర్మ గారి అబ్బాయి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను కూడా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అవ్వడం, అంటే ఒక ప్రోడక్ట్ ని తీసుకురావడానికి ఎంత కష్టపడాలో దాన్ని ఇష్టంగా కష్టపడటం అన్నది యూజువల్ గా ఆర్టిస్టు డైరెక్టర్లు చేస్తారు. బట్ ప్రొడ్యూసర్ కూడా ఆ లెవెల్లో చేయడం అనేది, ప్రొడ్యూసర్ డబ్బులతో కదండి మ్యాటర్, బట్ అక్కడ అతను దేనికి వెనకట్లేదు. అలాంటి మా రాఘవేంద్ర వర్మకి రావచ్చు ప్లీజ్, రాఘవేంద్ర వర్మకి గొప్ప సక్సెస్ రావాలని, ఇంకా బోల్డ్ అని ఇక్కడ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీదే కాకుండా సినిమా మీదకి త్వరగా వచ్చేయాలని, వెండితెర మీదకి రావాలని కోరుకుంటూ కంగ్రాట్స్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ నేను అనుకోని అతిథిని ఎవరు, నువ్వే నన్ను పిలిపించింది స్టేజ్ మీకు. ఎనీవే, నా అంటే పాత మిత్రులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. సార్ క్షమించాలి, మీ అందరి గురించి మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే అందరికీ టైం అయిపోయింది కాబట్టి. ఇది ఖచ్చితంగా మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ కూడా గుడ్ రైటప్ తోటి, ఎందుకంటే జనాలందరికీ రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారు. ఎందుకంటే చాలా మంది చాలా బాగా విశ్లేషించి రాయగలుగుతారు. నా ముందే ఉన్నారు సీనియర్ పాత్రికేయులు నాగేంద్ర కుమార్ గారు, చాలా అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది. కాబట్టి మీరందరూ చూసి దీన్ని ఇంకా జనాల్లోకి స్ప్రెడ్ చేసి జనాల్లోకి వెళ్ళేలా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రాజీవ్ గారు. ఇప్పుడు శ్రీ పివి ప్రభాకర్ గారు మాట్లాడతారు. వేదికపై ఉన్న మిత్రులందరూ, చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక 2 రోజుల క్రితం వర గారు అలాగే రాఘవేంద్ర వర్మ గారు మా శిష్యులు కలిశారు. ఇదే గొల్లరామ చిత్రీకరించబోతున్నాం, ఎపిసోడ్ చేయబోతున్నాం అని చెప్పారన్నమాట. అప్పుడు చెప్పాను వారికి, ఇప్పటికి 3 వచ్చారు నా దగ్గరికి. అతను పూర్తిగా స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు, కానీ ఎందుకో నాకు నచ్చలేదు. మిమ్మల్ని చూడగానే ఎందుకో మీరు చేస్తారన్న ధైర్యం నాకు కలిగింది. కాబట్టి ఇమీడియట్ గా 2 మాట్లాడకుండా ఎస్ గోడ్ అని చెప్పాను. నేను మా సోదరుని, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మా నాన్నగారికి బాగా కావాల్సిన వాళ్ళు.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. బహుశా 80 దశకంలో అనుకుంటా ఒకసారి ఫాదర్తో మాట్లాడుతుంటే రామేశ్వర గారి నుంచి ఇంకో ప్రస్తావన వచ్చింది. అన్నారు సడన్ గా ఆయన ఒక రిఫ్లెక్స్ లాగా చెప్పారనమాట, మంచి యాక్టర్ ఆవిడ. ఐ వాజ్ సో సర్ప్రైజ్. వరగారు చెప్పారు మన సాగు రామేశ్వర గారిని తీసుకుంటున్నాం వెళ్ళరాము గారు అంటే ఇమీడియట్లీ సెట్ వండర్ఫుల్ డిసిషన్. కాబట్టి బహుశా ఈ టీవీ గారు ఎక్కడో స్వర్గం నుండి డైరెక్ట్ చేస్తున్నారు అనేది అంత మిత్త మాత్రం ఇక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకుంటాను, బహుశా ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇలాగే ఇప్పుడు 1948లో 49లో రాశారు పుస్తకం. 49లో అప్పుడు ఒక పత్రిక నడిపేవారు ఫాదర్, అంటే కాకతీయ పత్రిక. అందులో అద్భుతమైన కథలు ఉన్నాయి. ఇది నచ్చుతున్నది మాత్రం ఇది ఒకటి మాత్రం అన్నింటిలో ఇది అన్నిటికన్నా బెస్ట్ కాబట్టి ఇది బాగా ప్రాచుర్యం పొందింటేనే. ఇలాంటి ఇంకో 5-6 కథలు ఉన్నాయి, ఎక్సలెంట్ కథలు ఉన్నాయి. రీసెంట్ గా ఒక 3-4 సంవత్సరాల క్రితం అవన్నీ సంకలనం చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా మేము ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాం. ప్రత్యేకంగా ఈ గొల్లరామ గురించి మనం ప్రస్తావించుకోవాలి ఈరోజు. ఎందుకంటే బహుశా ఇది ఫస్ట్ కథానికనేమో పూర్తిగా తెలంగాణ మాండలికంలో రాసింది. చాలా మంది చాలా రాశారు, ప్రక్రియలు చేశారు, కానీ తెలంగాణ మాండలికంలో రాసిన ఫస్ట్ ప్రయోగం ఇది ఏమనిపిస్తున్నది. ఇది చదివితే మాత్రం అసలు మన ఊర్లో, అంటే నేను తెలంగాణ వాడిని, మా ఊర్లో బాగా తిరుగుతుంటాను కాబట్టి ఏదో మన ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ పుస్తకం చదువుతుంటే. అంత అద్భుతంగా రాశారు. ఒక్కొక్క పద ప్రయోగం మీరు చూస్తే అసలు ఎంత చక్కగా మన ఊర్లో మనం సంభాషించుకున్నట్టుగా ఉంటుంది. అంత బ్రహ్మాండంగా రాశారు. దాంతోపాటు ఆ భావం పలికించడం అనేది ఇందాక చెప్పారు, ఈ వరకే సాధ్యమైంది. ఇది ఇంకొక సంగీతం. ఇప్పుడు నాకు కూడా అది డౌట్ ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. దీని తర్వాత వారు ఒక 30 సంవత్సరాల తర్వాత ఇన్సైడర్ 1 అని ఒకటి రాశారు, మీకు తెలుసుకుంటాను. అందులో ఈ కథను కూడా జోడించారు. ఇన్సైడర్ 1 అన్నది ఆయన ఆత్మకథ, అంటే 90% ఆత్మకథ, 10% ఇక్కడక్కడ వేరే అంటే డ్రమాటిక్ ఎఫెక్ట్ చేసి చూపెట్టారన్నా, కానీ 90% ఆత్మకథ. ఇది జోడించడం అర్థం ఏంటి, ఇది ఆయన కథనేనా అనేది ఇంకా ఇప్పుడు మాకు క్లారిఫై కాలేదు. ఆయన అడిగితే అది వేరే మాకు లేదు, మేము ఎప్పుడు అడగలేదు. బట్ ఐ థింక్ 90% ఇట్ ఈస్ హిజ్ ఓన్ స్టోరీ. ఆయన చాలా మంది తెలియదు, దాదాపు 1-2 years అజ్ఞానంలో ఉన్నారు. రామానంద తీర్థ గారు వాజ్ ద మెయిన్ హీరో ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని విమోచనకు పాటుపడ్డ వ్యక్తి ఆయన రామానంద తీర్థ గారు. ఆయన మూడు శిష్యుడు పిఎన్ఎస్వర గారు, ప్రధాన శిష్యుడు. ఇంకో కాకతాళీయ విషయం ఏంటంటే, ఇంకో రామానంద తీర్థ గారి 54వ వర్ధంతి అక్కడి నుండి వస్తున్నాము. ఈ రోజు ఇది 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 వేయడం అన్నది నిజంగా బహుశా నాకు అనిపించేది ఈ గారి ఎక్కడో ఉండి నడిపిస్తున్నారు అనిపిస్తుంది నాకు. చాలా చక్కగా తీసారు. 3-4 నిమిషాలు చూసాను నేను. ఇది ఒక 50-70 సంవత్సరాలు వెనక్కి పోయినట్టుగా అనిపించింది నాకు. కరెక్ట్ క్యాప్సూల్లో, టైం క్యాప్సూల్లో పెట్టి 70 సంవత్సరాలు వెనక్కిపోతే తెలంగాణ ప్రాంతం ఎలా ఉండింది, అప్పటి రాజకాలు, అప్పుడున్న ఏంటి విప్లవ భావం, అదంతా అద్భుతంగా పలికిచ్చారు. వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు ఉంటున్నాను నేను. ఎంతో అద్భుతంగా వాళ్ళు ఈ మన టీంని కూర్పు చేశారు. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ వన్. ఐ విష్ ద టీమ్ వండర్ఫుల్ సక్సెస్. అండ్ వర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఎందుకంటే నేను ఏమీ ఊహించలేదు ఎంత బాగా వస్తుందని. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు ప్రముఖ విద్యావేత్త కూడా అయినటువంటి ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణిదేవి గారు మాట్లాడతారు. గురుభ్యో నమః, సభాయ నమః. వేదిక మీద ఉన్న ఉదయ భాస్కర్ రావు గారికి, రవి గారికి, ఇవాళ కార్యక్రమానికి ముఖ్యమైన వ్యక్తి, మనందరికీ సుపరిచితుడైన వరా గారికి, యాటా సత్యనారాయణ గారికి, మల్లిక్ గారికి, సాయి కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న కాసర్ల శ్యామ్ గారికి, మణి గారికి, అల్లు గీత గారికి, వరం గారికి, వర్మ గారికి, ఇంతదాకా ప్రసంగించిన మా సోదరుడు పి ప్రభాకర్ రావు గారి, అజర్ షేక్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ, కుటుంబ సభ్యులకి అందరికీ ముందుగా ఆహ్వానం తెలియజేస్తూ, ఈ నిర్మాణంలో, ఈ సినిమా నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా, దేశానికి స్వాతంత్రం వచ్చింది మనకు అందరికీ తెలుసు. ఆగస్టు 15 నాడు మనం జెండా ఎగరవేసుకొని ఉత్సవాలు చేసుకుంటాం. కానీ హైదరాబాద్ స్టేట్ విమోచన మాత్రం 48లో సెప్టెంబర్ 17 కానీ పోలీస్ యాక్షన్ తో కానీ జరగలేదు. అందులో ప్రముఖ పాత్ర వహించిన స్వామి రామానంద తీర్థ వర్ధంతి ఇవాళ. అక్కడి నుంచే ఫ్లోరల్ ట్రిబ్యూట్ తర్వాత స్వామి అసెంబ్లీ ఎదురుగా ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్ళి అక్కడ ఫ్లోరల్ ట్రిబ్యూట్ కావించి సమాధి దగ్గర నుంచి మేము అందరం ఇక్కడికి వస్తున్నాం. ఇదంతా యాదృచ్ఛికం కావచ్చు, కానీ ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. వాళ్ళ పెద్దల ఆశీర్వచనంతో ఇంత మంచిగా, అంటే ఒక 24 కళలు, సంగీతం అవసరమే, మంచి యాక్టర్ అవసరమే, అలాగే మంచి కెమెరామెన్ అవసరమే, అలాగా 24 కళలతోని సమ్మిళితమైన ఒక సెల్యులార్ చిత్రం తీయాలంటే అందరి కృషి నిజంగా అభినందించదగ్గ విషయం. వచ్చి కూర్చోగానే 2 క్షణాలు 5 క్షణాలు చూపించింది, కానీ ఒక్కసారి నా చిన్నప్పటి జీవితంలోకి ఇప్పటిదాకా షేక్ గారు చెప్పినట్టుగా మా కాలం అయితే మా అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ ఆ రజాకారు మూమెంట్లో జరిగిన అనేక అరాచకాలు కావచ్చు, కథలుగా స్వాతంత్ర సమయోధుల త్యాగాల గురించి, అలాగే వీళ్ళందరూ హైదరాబాద్ ను వదిలేసి అరాచకాలు ఎక్కువైపోయినప్పుడు ఊళ్ళు ఖాళీ చేసి వీళ్ళు వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన తలదాచుకున్న కథలు, ఇవన్నీ వింటూ పెరిగిన వాళ్ళం. వాళ్ళు చెప్పినప్పుడంతా మనం విజువలైజ్ చేసుకుంటాం, ఏదో మనసులో తిరుగుతుంది కథల్లాగా. నాకు అలా జీవితాల్లో ముడివేసుకున్నాను. దానిలోకి ఒక్కసారి ఆ బాల్యంలోకి ఒక్కసారి తీసుకుపోయినట్టుగా అనిపించింది. బ్యూటిఫుల్ మ్యూజిక్, రియలీ మంచి కంచు కంఠం, చక్కని స్వరంతో చెప్పిన ఎంతో బాగుండదంతా. ఇలాంటి ఈ కథ గురించి అనేక సార్లు నన్ను పత్రికా ప్రముఖులు కావచ్చు, రచయితలు కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. నా మహాభాగ్యంగా ధరిస్తున్నాను. 100 ఏళ్ల కథకు వందనాలు అని వెలకోటి మారుతిరావు గారు మా ఆఫీస్లోకి వచ్చి దాన్ని అంతా రికార్డ్ చేసి ఎంతో చక్కగా వాళ్ళు అప్పుడు ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడంతా వీడియోలు అన్ని సోషల్ మీడియా బాగా అయిపోయింది, కానీ అప్పుడు ఆ కాలంలో ఆడియో కథ రిలీజ్ చేశారు. దానికి చాలా ఎంత గొప్పగా చేశారు అంటే ఈ కథ. అలాగే కారా గారు, కాళీపట్నం రామారావు గారు కూడా మళ్ళీ అడిగి తెప్పించుకున్నారు. ఈ కథను తెప్పించుకుని నాన్నగారి ఫోటోగ్రాఫ్ తో పాటు ఆ కథను అక్కడ వాళ్ళ లైబ్రరీలో ప్రదర్శించుకున్నారు. ఇలా అనేక సార్లు ఈ కథ గురించి చాలా మంది అడగడం అనేది, అంటే ఈ కథకున్న ప్రత్యేకత. ఒక్కసారి మీకు ఆ చారిత్రక పుటల్లోకి మనం తీసుకెళ్ళిపోతుంది, అంటే వెనక్కి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి ఎంతమంది త్యాగాలతోని మనం ఇంత స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం ఒకసారి తర్వాత తరానికి తెలియచెప్పే విధంగా అన్నిటికన్నా స్ట్రాంగ్ మీడియా ఏంటంటే సినిమానే. అందులోనూ సినిమా హాల్కు వెళ్ళి చూడాల్సిన అవసరం లేక ఇంటింటికి తీసుకుపోయే ఈ ప్రతి ఇంట్లోకి మనం ప్రవేశించి ప్రతి ఇంట్లో నుంచి వ్యూ చేసే ఒక మంచి
ఒక అవకాశం కల్పించినారు వరాంగులప్పుడు గారు. ఒకసారి మా ఆఫీస్కి ఫోన్ వచ్చింది, రమణ గారు అబ్బాయి మాట్లాడతారట అని. ఎవరు రమణ గారు అంటే ముళ్ళపూడి రమణ గారు అంటే ఇంక అయిపోయాము, అందరం కూడా ఫ్యాన్స్ మేము, వాళ్ళ కథలు చదువుతూనే పెరిగిన వాళ్ళమే కదా. వెంటనే ఆ వరా గారు ఏంటండి అంటే, మీ ఇద్దరు నుంచి మిమ్మల్ని కలుస్తామని అన్నారు. దేని గురించి నాకు అర్థం కాలేదు. సరే చూద్దాం అని మా ఆఫీస్ గారు నన్ను ఇన్వైట్ చేశారు. వరా గారు తర్వాత వర్మ గారు ఇద్దరు వచ్చారు. ఈ కథ గురించి చెప్పగానే ఇంకా వేరే ఆలోచన లేదు. మా తమ్ముడు ప్రభాకర్ రావు గారికి, అరే వీళ్ళేదో చేస్తారట్రా, మనం ఒప్పుకేసుకుంటే అయిపోతుంది. సరే చదువు, మీకు ఏదనిపిస్తే చెయ్యి అన్నాడు తమ్ముడు. వెంటనే వాళ్ళు ఒక వారం 10 రోజుల్లో స్క్రిప్ట్ తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్, ఆ కథ ఎంత చక్కగా చదివిందంటే కళ్ళకు కట్టినట్టుగా, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినట్టుగానే అంత గొప్పగా వాళ్ళు చదివి వినిపించినాను. నో అనడానికి ఏమీ అవకాశం లేదు. ఆ కథలో అంత బలమైన కథ అది. మనం సినిమా అనుకుంటే ఒక హీరో హీరోయిన్, గ్లామర్, ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్, ఒక అందమైన సీన్స్, లేకుంటే వేరే దేశాల్లో వీలైతే అవసరం లేదు. కథాబలం ఉంటే ఎప్పుడైనా అది సక్సెస్ అవుతుందని నిరూపించడానికి ఇది ఒక నిదర్శనం గొల్ల రామయ్య గారి కథ. అట్లాగే గొల్ల రామయ్య అప్పటి పరిస్థితుల్ని ఎంత క్షుణ్ణంగా చెప్పిందంటే, స్వాతంత్ర సమరంలో ఎవ్వరు, ఒక సామాన్య వ్యక్తి కూడా అసమాన్యతను ప్రదర్శించిన కాలం అది. అది మనకు ఇన్స్పిరేషన్. ఒక ముసలామె, వయసు ఉడిగిన ఆమె ఏం చేయగలదు? తన రజాకర్ అంతమైన బలమైన సైనికులతో యుద్ధం చేయగలదా? కొట్లాడగలదా? వాళ్ళతో ఎదిరించగలదా? కానీ ఫోకస్ ఉంటే అట్లా వాళ్ళని ఎదిరించగలదు, వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని పంపించగలదు వాళ్ళ బాక్ చాతుర్యంతో. అలాగే ఈ స్వాతంత్ర సమర ప్రతి ఒక్కరు కూడా ముందుగా స్టార్టింగ్ ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా చీపురు కట్ట కావచ్చు, ఒక లోకల్ బండ కావచ్చు, వంటింట్లో పప్పు డబ్బాలో ఉన్న కారపొడి ఉన్న వీటితో కూడా మనం బుద్ధి చెప్పొచ్చు. మన మీదికి ఎవరైనా ప్రయోగం చేస్తే, ఎవరైనా ముందుకు వస్తే మనకు వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు అని ఒక వీరత్వం చూపించిన, ఒక భారతదేశానికి, ఒక హైదరాబాద్ స్టేట్ విమోచనలో పాల్గొన్న ఒక అతి సామాన్యమైన వృద్ధిరాలు కూడా నిరూపించింది. అది జై భారత్, అది జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఏంటంటే ఇంత బాగా సినిమా తీసినందుకు. ఒకసారి ఆ స్టార్టింగ్ క్లిప్పింగ్స్ చూపించగానే మామూలుగా మనం చప్పట్లు కొట్టుకుంటాం కదా, ఏదైనా వినంగానే స్క్రీన్ మీద చూడగానే చప్పట్లు కొట్టుకుంటాం. స్పెల్ బండ్ అయిపోయినా, ఎవరో అసలు నిశ్శబ్దం అయిపోయినాం. అంత చక్కటి మ్యూజిక్ కూడా, ఎంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ గా ఈ కార్యక్రమానికి భారత శాస్త్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి తమ్మిన హరీష్ రావు గారు కూడా రావాల్సింది, కానీ కొన్ని పరిణామాల వల్ల ఆయన రాలేకపోయారు. కానీ ఈ చిత్రం ట్రైలర్ ని వారు విడుదల చేశారు. వారికి చిత్రబృందం తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత విజయవంతం చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాజీవ్ కనకాల గారికి, కాసర్ల శ్యామ్ గారికి, మౌనశ్రీ మల్లిక్ గారికి, ఉదయ భాస్కర్ గారికి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.